జై శ్రీకృష్ణ. ఈరోజు మనము తిరుప్పావైలోని 18వ పాసురం గురించి, దాని తాత్పర్యం గురించి తెలుసుకుందాం. ఈ పాసురంలో కూడా గోదాదేవి తన స్నేహితురాల్ని నిద్రలేపుతూ భగవన్నామ కీర్తన యొక్క గొప్పతనం గూర్చి చెప్పుతూ ఉన్నది. ఈ పాసురం యొక్క తాత్పర్యం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. உந்து மதகளித்தனோடாதத்தோள் வலியன் நந்தகோபாலான் மருமகளென பின்னாய் கந்தம் கமலம் குழலி கடத்திரவாய் வன்றெங்கும் கோழியழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரல் விண்மைத்துனன் பேர்பாடா చందామరై కయ్యాల్ శ్రీరాల్ వళయ్యలిప్పా నందు తిరవాయ్ మగిలిందేలోరెంబావాయ్. ఈ పాసురం యొక్క తాత్పర్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏనుగులతో పోరాడగలిగిన వాడు, మతము స్రవించుచున్న ఏనుగుల వంటి బలము కలవాడు, యుద్ధములో శత్రువులను చూచి వెనుకంజ వేయని భుజము కలవాడును అగు నందగోపని కోడలా, పరిమళము గుమ్మరించు కేశపాసం గలదానా, ఓ నీలాదేవి తలుపు గడిదీము. కోళ్ళు అంతటను చేరి అరుచుచున్నవి. మాధవిలత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయుచున్నవి కనుక తెల్లవారింది చూడుము. బంతి చేతితో పట్టుకున్న దానా, మా భావగుణములను కీర్తించుటకు వచ్చి ఉన్నాము. నీవు సంతోషంతో లేచి వచ్చి ఎర్రతామర పువ్వును పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లు గల్లుమని ధ్వనిచి అయినట్లు తలుపు తీయము అని గోదాదేవి ఆమె స్నేహితురాళ్ళందరూ కూడాను ఈ నీలాదేవిని నిద్రలేపుచుంటుంది. ఇది ఈ పాసురం యొక్క తాత్పర్యం. జై శ్రీకృష్ణ.